నా పేరు గణేష్, 6th క్లాస్ చదువుతున్నా. విషయానికి వస్తే మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అని కాకుండా అభివృద్ధి చెందిన దేశం అని వినడానికి చేసే ప్రయత్నం నా ఈ బహిరంగ ఆలోచన. మన రాజ్యాంగంలో ఉన్న సమాచార హక్కుని వినియోగించుకుని మన దేశంలో ఎవరేం చేస్తున్నారో తెలుసుకుందాం. సమాచార హక్కుని వినియోగించుట వల్ల అవినీతి తగ్గుతుంది. మనం ఏం తెలుసుకుంటామో అని చేయవలసిన పనులు త్వరగా చేస్తారు. మన దేశంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ పరిధిలోకి తేవాలి. ఇప్పుడున్న విద్యా సంస్థలు అడ్మిషన్ ఫీ, డొనేషన్ ఫీ లాంటివి తొలగించాలి. రోడ్ల మీద ఉన్న సినిమా హోర్డింగ్, ప్రకటన హోర్డింగ్ నిర్మూలించాలి. ఈ హోర్డింగ్లలో ఉండే అశ్లీలత వల్లనే స్త్రీలపై చెడు ప్రభావం పడుతుంది. రోడ్లపై వాహనాలు నడిపే వారికి కూడా ఈ హోర్డింగ్ల వలన పరధ్యానంతో యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. రాజకీయ నాయకులకు ఏ విధమైన వ్యాపారాలు, అక్రమాస్తులు ఉండకుండా చూసుకోవాలి. కానీ వాళ్ళు ప్రజా శ్రేయస్సు కోసమే కానీ ధనార్జన కోసం కాదని నిరూపించాలి. ప్రతి రాజకీయ నాయకులు దానిలో ఒక గాంధీ కనిపించేలా ప్రవర్తించాలి. ఈ రోజుల్లో లవ్ స్టోరీస్ అయితే బ్రేకప్స్ అవుతున్నాయి, మ్యారేజెస్ అయితే డైవర్స్లు అవుతున్నాయి, సంపూర్ణ కుటుంబం విచ్ఛిన్నమవుతున్నాయి. ఇలా జరగడానికి మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు ఒక ముఖ్య కారణంగా భావిస్తాను. ప్రజలు డ్రగ్స్ కంటే కూడా వీటికి ఎక్కువగా బానిసలు అవుతున్నారు. అందుకే ప్రతిరోజు కనీసం గంట లేదా 2 గంటలైనా దేశవ్యాప్తంగా సిగ్నల్స్ కట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలో తెలియక పక్కనున్న వారితో లేకపోతే ఇంట్లో ఉన్న వారితో మాట్లాడటం మొదలు పెడతారు. చివరిగా ఒక చిన్న మాట, ఆఫ్టర్ ఆల్ నేనే ఒక 12 ఏళ్ల సుంటని, నాకే ఇన్ని విషయాలు తెలిస్తే అసలు దేశంలో ఉన్న అన్ని జనాభా మొత్తం కలిసి ఆలోచిస్తే ఎన్ని విషయాలు బయటపడతాయి. ఒకసారి ఆలోచించండి ప్లీజ్. చివరిగా ఓ చిన్న మాట, భారతదేశం మన దేశం కాదు, నా దేశం. మన అని అనుకున్నప్పుడు మనలో ఎవడో ఒకడు ఆలోచిస్తాడులే అని ఎవడు ఆలోచించడు. అదే నా అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు. అందుకే భారతదేశం మన దేశం కాదు, భారతదేశం నా దేశం. జై హింద్.